Hello everyone, welcome back to SumanTV. My name is Srinivas. I come from Naranpet district. In this class, I am going to explain about a new topic, that is wish to. So mostly people don't know how to use this structure in English, spoken English. సో మనం స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు కొన్ని సెంటెన్సెస్ని ట్రాన్స్లేట్ చేయడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ట్రాన్స్లేట్ చేయడానికి కొన్ని టెన్సెస్ ఉన్నాయి, స్ట్రక్చర్స్ ఉన్నాయి, అదేవిధంగా మోడల్ వర్బ్స్ ఉన్నాయి. సో ఈ విష్ టు స్ట్రక్చర్ని బేసిక్గా ఎందుకు యూజ్ చేస్తామంటే విష్ టు అంటే ఎగ్జాంపుల్ నేను తెలుగులో రాశాను ఇక్కడ అని ఉందంటే ఏముందో తెలియదు. సో అని ఉందని మనం బేసిక్గా ఎందుకు యూజ్ చేస్తాం నేను ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. So before going to write sentences, we have to know the structure of wish to. So ఈ స్ట్రక్చర్ యొక్క ఈ టాపిక్ అంటే ఈ స్ట్రక్చర్ యొక్క మనం సెంటెన్సెస్ రాయాలంటే ఈజీగా. సో దీని యొక్క స్ట్రక్చర్ అంటే ప్రిన్సిపల్, దీన్ని తెలుసుకుంటే మనం ఈజీగా సెంటెన్సెస్ ఈజీగా రాస్తాము. సో అవేంటో నేను ఇప్పుడు ఐ వ్రోట్ హియర్ సమ్ ఎగ్జాంపుల్స్. అవేంటో నేను ఇప్పుడు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆల్ ఆఫ్ యూ లిజన్. సో విష్ టు అంటే అన్నీ ఉంది. సో ఇది అంటే స్పోకెన్ ఇంగ్లీష్లో కొన్ని కొత్త స్ట్రక్చర్స్ ఉంటాయి. అంటే అన్ని ఎగ్జాంపుల్స్ మనం అన్ని సెంటెన్సెస్ని ట్రాన్స్లేట్ చేయలేం. కొన్ని సెంటెన్సెస్ని ట్రాన్స్లేట్ చేయడానికి కొన్ని స్ట్రక్చర్ని యూజ్ చేస్తాం. సో అదేవిధంగానే ఈ క్లాస్లో మనం విష్ టు స్ట్రక్చర్ గురించి తెలుసుకోబోతున్నాము. సో ఈ విష్ టు స్ట్రక్చర్ని బేసిక్గా ఎందుకు యూజ్ చేస్తామంటే విష్ టు అంటే నాకు ఇంటర్ ఫీలింగ్ మనం ఎక్స్ప్రెస్ చేయడానికి విష్ టు అనే స్ట్రక్చర్ని యూజ్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు సినిమా చూడాలని ఉంది, క్రికెట్ ఆడాలని ఉంది, నీతో మాట్లాడాలని ఉంది, లేదా నేను పాట పాడాలని ఉంది. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ని మనం యూజ్ చేయడానికి విష్ టు స్ట్రక్చర్ని యూజ్ చేస్తాం. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్. సో మనం బేసిక్గా ఎక్కడైనా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ మనకు తెలియకపోతే అక్కడే స్ట్రగుల్ అయిపోతాం. సో అలా కాకుండా మనం ఫ్లూయెంట్ ఇంగ్లీష్ కంటిన్యూగా మాట్లాడాలంటే అన్ని స్ట్రక్చర్స్ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో అదే విధంగా ఈరోజు ఈ క్లాస్లో మన విష్ టు గురించి నేను కొన్ని ఎగ్జాంపుల్స్లో రాశాను. సో అవేంటో స్వీట్ అండ్ షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో విష్ అంటే ఏంటి? అన్నీ ఉంది అంటే ఏదన్నా ఒకటి చూడాలని ఉంది, చేయాలని ఉంది, మాట్లాడాలని ఉంది, తినాలని ఉంది, తాగాలని ఉంది, ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉంది. సో ఇలా మనం ఫ్రీగా మన ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటాం. నాకు అది చేయాలని ఉంది, ఇది చేయాలని ఉంది అని మాట్లాడుతుంటాం. కాబట్టి అటువంటి మనం ఎక్స్ప్రెస్ చేయడానికి ఈ విష్ టు స్ట్రక్చర్ని యూజ్ చేస్తాం మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ స్ట్రక్చర్ని యూజ్ చేసే ముందు కొన్ని బేసిక్గా సెంటెన్స్ రాసే ముందు ఇక్కడ బేసిక్గా స్ట్రక్చర్ని మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ విష్ టు స్ట్రక్చర్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే, సో దీన్ని కూడా స్ట్రక్చర్ అంటాం, దాని యొక్క ప్రిన్సిపల్ లేదా దీన్ని స్ట్రక్చర్ అని కూడా అంటాం. సో ఫస్ట్ ఇక్కడ సబ్జెక్ట్ తీసుకోవాలి. ఫస్ట్ అన్నీ ఉంది అంటే విష్ టుని యూజ్ చేయాలంటే విష్ టు యూజ్ చేసి మనం సెంటెన్సెస్ రాయాలంటే స్ట్రక్చర్ ఇక్కడ ప్రిన్సిపల్ అని తీసుకుంటాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ అంటే ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకోవాలి. సబ్జెక్ట్ తర్వాత విష్ టు రాశాను. విష్ టు తర్వాత ఏముంది? వర్బ్ V1 తర్వాత ఆబ్జెక్ట్ ఓబీజీ అంటే ఆబ్జెక్ట్ రాశాను. సో ఈ స్ట్రక్చర్ మనకి ప్రిన్సిపల్ తెలిస్తే ఎన్ని అయినా మనం సెంటెన్సెస్ రాసుకోవచ్చు. సో బేసిక్గా మనం ఇది తెలుసుకుంటే మనం ఎగ్జాంపుల్స్ చాలా వరకు కూడా రాసుకోవచ్చు. అంటే నేను కొన్ని నాకు తెలిసినవి మాత్రమే రాశాను. సో మీకు ఇంకా ఇంటర్ ఫీలింగ్స్ ఏముంటుంది అంటే ఈ స్ట్రక్చర్ మనం ఐ సబ్జెక్ట్ మన గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. అంటే ఇంటర్ ఫీలింగ్స్ మన యొక్క లోపల మన ఫీలింగ్స్ ఏముంటాయి మనం మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. సో వాళ్ళకి ఏముందో అతనికి ఏమో ఫీలింగ్స్ ఉన్నాయో తెలియదు కదా. సో అందుకనే బేసిక్గా ఐ సబ్జెక్ట్ గురించి మనం ఈ విష్ టు స్ట్రక్చర్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, సబ్జెక్ట్ అంటే ఐ తీసుకున్నాము, విష్ టు రాశాను. నెక్స్ట్ వర్బ్ V1 అంటే ఇక్కడ అన్ని V1 ఉన్నాయి. ఇక్కడ టాక్ అంటే ఒక వర్బ్ V1. ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ యూ. సో టు యూ అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఐ విష్ టు టాక్ టు యూ అంటే దీని యొక్క మీనింగ్ ఏంటి? సో క్లియర్గా తెలుసుకోవాలి. ఇక్కడ విష్ టు అంటే మనం ఏం రాసాము? ఇక్కడ అని ఉంది అంటే ఐ విష్ టు టాక్ టు యూ అంటే నాకు నీతో మాట్లాడాలని ఉంది. సో మనం అప్పుడు ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటాం, చాలా రోజులు అయింది నీతో మాట్లాడక, నేను నీతో మాట్లాడాలని ఉంది, నేను కలవాలని ఉంది. ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనం చేయడానికి విష్ టుని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఐ విష్ టు స్పీక్ ఇంగ్లీష్, నాకు ఇంగ్లీష్ మాట్లాడాలని ఉంది. సో నేను ఇప్పుడు క్యాజువల్గా చాలా రోజులు అయింది ఇంగ్లీష్ మాట్లాడలేదు, లేక నేర్చుకోవాలని ఉంది, మాట్లాడాలని ఉంది. ఇలాంటి ఎగ్జాంపుల్స్కి మనం విష్ టుని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఐ విష్ టు ప్లే క్రికెట్, నాకు క్రికెట్ ఆడాలని ఉంది. సో మనం క్యాజువల్గా కూడా ఇటువంటి ఎగ్జాంపుల్స్ మనం చెప్తూ ఉంటాం ఫ్రెండ్స్తో, నాకు క్రికెట్ ఆడాలని ఉంది అంటే ఆ ఎగ్జాంపుల్ని ఎలా రాస్తామంటే ఇంగ్లీష్లో ఐ విష్ టు ప్లే క్రికెట్, నాకు క్రికెట్ ఆడాలని ఉంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఐ విష్ టు స్కోల్డ్ రమేష్ అంటే రమేష్ని తిట్టాలని ఉంది. మనం ఏదైనా కోపం ఉన్న మూమెంట్లో నిన్ను తిట్టాలని ఉంది, కొట్టాలని ఉంది, మాట్లాడాలని ఉంది అని చెప్పే సందర్భంలో కూడా ఈ విష్ టు ఎగ్జాంపుల్ స్ట్రక్చర్ని యూజ్ చేస్తాం మనం.
సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఐ విష్ టు స్కోల్డ్ రమేష్ అంటే ఈ సెంటెన్స్ యొక్క తెలుగు మీనింగ్ ఏంటంటే నాకు రమేష్ని తిట్టాలని ఉంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఐ విష్ టు ఈట్ బిర్యానీ. సో బిర్యానీ తినకుండా చాలా రోజులు అవుతుంటాం, మనం ఫ్రెండ్స్తో కానీ మన పేరెంట్స్తో కానీ మాట్లాడుతుంటాం, నాకు బిర్యానీ తినాలని ఉంది, నాకు జ్యూస్ తాగాలని ఉంది, లేక కూల్ డ్రింక్స్ తాగాలని ఉంది, కాఫీ తీసుకోవాలని ఉంది. సో ఇలాంటిగా సెంటెన్సెస్ కూడా తెలియజేయాలంటే విష్ టుని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ బేసిక్గా ఎగ్జాంపుల్ ఏంటంటే ఐ విష్ టు ఈట్ బిర్యానీ అంటే నాకు బిర్యానీ తినాలని ఉంది. సో తినాలని ఉందంటే విష్ టునే ఉపయోగిస్తాం ఆ ఎగ్జాంపుల్ కూడా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఐ విష్ టు సింగ్ సాంగ్ నాకు పాట పాడాలని ఉంది. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఐ విష్ టు సింగ్ సాంగ్ అంటే నాకు పాట పాడాలని ఉంది. అంటే ఇలాంటి ఇంటర్ ఫీలింగ్స్ మనం ఎమోషనల్గా ఫీల్ అయ్యి అంటే ఆ మూమెంట్లో ఈ స్ట్రక్చర్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఐ విష్ టు మీట్ నరేంద్ర మోదీ అంటే నాకు నరేంద్ర మోదీని కలవాలని ఉంది, లేక ప్రభాస్ని కలవాలని ఉంది, చిరంజీవిని కలవాలని ఉంది. సో లేదా నాకు ప్రభాస్తో పాట పాడాలని ఉంది, ప్రభాస్తో డ్యాన్స్ చేయాలని ఉంది. సో అటువంటి ఎగ్జాంపుల్స్కి మనం విష్ టు స్ట్రక్చర్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఐ విష్ టు వాచ్ మూవీ. సో కొన్ని సందర్భంలో సినిమా చూడకూడదు చాలా రోజులు అవుతుంటాం, మనం ఫ్రెండ్లీగా యూజ్ చేస్తుంటాం, నాకు సినిమా చూడాలని ఉంది. సో నీకు లేక ప్రభాస్ సినిమా చూడాలని ఉంది, చిరంజీవి సినిమాలు చూడాలని ఉంది. సో అలాంటప్పుడు మనం విష్ టుని యూజ్ చేస్తాం బేసిక్గా. సో ఇది చాలా సింపుల్గా ఉంటుంది. మన లోపల ఉన్న ఇంటర్ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి విష్ టుని యూజ్ చేస్తాం. సో అదర్ సబ్జెక్ట్ గురించి మనం యూజ్ చేయం కాబట్టి సో ఈ విష్ టుని మనకు బేసిక్గా తెలుగు మీనింగ్ ఏంటంటే అని ఉంది అంటే ఏదైనా ఒకటి నాకు చేయాలని ఉంది, తినాలని ఉంది, పాడాలని ఉంది. సో ఇలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ రాశాను. బేసిక్గా మీరు విష్ టు నుంచి ఎగ్జాంపుల్స్ సెంటెన్సెస్ రాయాలనుకుంటే స్ట్రక్చర్ని యూజ్ చేసి మనం 100 సెంటెన్సెస్ రాసుకోవచ్చు. అంటే బేసిక్గా మనకి ఇప్పుడు ఏంటంటే ఇక ప్రిన్సిపల్ తెలియాలి. ప్రతి టెన్స్ నుంచి ప్రతి స్ట్రక్చర్ నుంచి మనం సెంటెన్సెస్ రాయాలంటే దానికి ఒక స్ట్రక్చర్ లేదా ప్రిన్సిపల్ ఉంటుంది. అది మనకు తెలిసిందనుకో ఏ సెంటెన్స్ ఏ సందర్భంలోనైనా ఏ ఎగ్జాంపుల్నైనా ఈజీగా రాయగలుగుతాం. సో బేసిక్గా మనం ఈ ఎగ్జాంపుల్స్ నేను రాశాను. ఇదే విధంగా మీరు ఇంకా వేరే ఎగ్జాంపుల్స్ రాయాలనుకుంటే నోట్బుక్ తీసుకొని ఈ యొక్క విష్ టు ఎగ్జాంపుల్ టాపిక్ రాసి ప్రిన్సిపల్ రాసి సో మనం చాలా ఎగ్జాంపుల్స్ని ఈ స్ట్రక్చర్ని యూజ్ చేసి రాసుకోవద్దు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడిన ప్రతి స్ట్రక్చర్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో మనం అందుకోసమని ఈరోజు నేను ఈ యొక్క విష్ టు స్ట్రక్చర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇదే విధంగానే నేను ఇంకా కొత్త స్ట్రక్చర్స్తో మేము ముందుకు వస్తాను నెక్స్ట్ వీడియోలో. సో అంతవరకు చూస్తూ ఉండండి సుమన్ టీవీ. ఓకే, లెట్స్ మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.